స్తోత్రము. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. యేసురాజని నా ప్రియుడని, ప్రియ స్నేహితుడు క్రీస్తని, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. 10,000 మందిలో నా ప్రియుడు యేసు, ధవళ వర్ణుడు అతి కాంక్షణీయుడు. 10,000 మందిలో నా ప్రియుడేసు, ధవళ వర్ణుడు అతి కాంక్షణీయుడు. తన ప్రేమ 1000 నదుల విస్తారము, తన ప్రేమ 1000 నదుల విస్తారము. వేవేళ్లతోనే కీర్తింతును, వేవేళ్లతోనే కీర్తింతును. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. 12 గుమ్మముల పట్టణములో నేను నివాసము చేయాలని, 12 గుమ్మముల పట్టణములో నేను నివాసము చేయాలని, తన సన్నిధిలో నేను నిలవాలని, తన సన్నిధిలో నేను నిలవాలని, ప్రభు యేసుతో పరవశించాలని, ప్రభు యేసుతో పరవశించాలని. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. యేసురాజని నా ప్రియుడని, ప్రియ స్నేహితుడు క్రీస్తని, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. మంచిది. దేవుని ఉన్నత నామములో ఈనాటి మన యొక్క శిలువ ధ్యానముల నుంచి మరి 25వ దినములో సమీపించి దేవుడు ఉన్నత కృపలో తన దినములను ఆ రీతిగా కొనసాగిస్తూ ఇలా దేవుని సన్నిధిలో మనం గడిపే ఉన్నత కృపను దేవుడు మనకు దయచేసి ఉన్నాడు. మెట్టుకు ఈనాటి వర్తమానము మనము ధ్యానం చేయబోతుండగా, ఈనాటి వర్తమానమునకు మూలవాక్యం ఏంటంటే వాచ్ఫుల్నెస్. ఇంగ్లీష్లో వాచ్ఫుల్నెస్, తెలుగులో సమయమును జాగ్రత్త పరచుట లేదా సమయమును బట్టి జాగ్రత్తగా నడుచుకొనుట. జాగ్రత్త, మెలకువ అనేటువంటి అర్థాలను తెలియజేస్తుంది. జాగ్రత్త అనే మాటను మనము గమనిస్తే ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, దేనిది జాగ్రత్తగా ఉండమని దేవుని వాక్యము ప్రకటిస్తోంది, దేని విషయంలో మెలకువ కలిగి ఉండమని ప్రకటిస్తూ ఉంది. వాచ్ఫుల్నెస్ అనగా జాగ్రత్త కలిగి ఉండుట, మెలకువ కలిగి ఉండుట. దేవుడు ఏ విషయంలో మనల్ని మెలకువ కలిగి ఉండమన్నాడు, ఎప్పుడు ఎవరికి ఈ విషయాన్ని చెప్పాడు అనే విషయాలను మనం జాగ్రత్తగా గమనిస్తే మార్కు సువార్త 13వ అధ్యాయము
31వ వాక్యాన్ని చదువుదాం. ఆకాశములు భూమియులు గతించును గాని నా మాటలు గతింపవు. హెవెన్ అండ్ ఎర్త్ విల్ పాస్ అవే బట్ మై వర్డ్స్ విల్ నాట్ పాస్ అవే. దేవుని మాటలు, ఆకాశము గతిస్తుందేమో కానీ, భూమి కూడా గతిస్తుందేమో కానీ, దేవుని మాటలు ఏమాత్రము దేవుని మాటలు ఏంటి? ఏ మాటలు దేవుడు ఏ సమయంలో ఎవరికి తెలియజేశాడు? ఈ విషయాన్ని మనము ఈ గ్రంథంలో చూద్దాం. మరి 32వ వాక్యాన్ని చూసినప్పుడు, ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి తప్ప మనుష్యుడైనను పరలోకమందరి దూతలైనను కుమారుడైన ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడొచ్చునో మీకు తెలియదు. జాగ్రత్త పడాలి, మెలకువ కలిగి ఉండాలి, వాచ్ఫుల్నెస్. ఎందుకు జాగ్రత్త కలిగి ఉండాలి? ఎవరు జాగ్రత్త కలిగి ఉండాలనే మాటల్లో, లేఖనాల్లో చాలా చక్కగా రాశాడు. ఈ సందర్భం ఏంటనే విషయాన్ని మనం చూస్తే, ఆయన శిలువకు అప్పగింపగా మునుపు జరగబోయే సంగతులను ఆయన ఉపమానముగా కొన్ని సంగతులు తెలియజేశాడు. తెలియజేస్తూ దేవుని యొక్క రాకడకు గుర్తులను ఇక్కడ తెలియజేశాడు. దేవుని రాకడ ఒక దినము సమీపమవుతుంది. ఆ దినము ఎలా ఉంటుంది, ఎప్పుడుంటుంది, ఎలా ముగుస్తుంది? నేను గుర్తెరిగినది మొదలు 2020వ సంవత్సరం ఈ మధ్య కాలంలోనే ఒక అన్నోన్ పర్సన్ 2020కి భూమిలో మొత్తము స్మాష్ అవుతుంది, రాకడ వచ్చేస్తుంది, సమస్త భూలోకములన్నీ కొట్టుకుపోతాయి. ఒక ఆయన 2021 అన్నాడు, ఒక ఆయన 2022 అన్నాడు, ఒక ఆయన 2023 అన్నాడు, ఒక ఆయన 24 అన్నాడు, ఒక ఆయన 25 అన్నాడు, ఇంకొక ఆయన 50 అంటున్నాడు. దినములు, కాలములు ఎక్కడున్నాయి? దేవుని ఆధీనములు ఉన్నాయి. హిస్ అండర్, ఆయన ఆధీనములో ఈ సమయం అనేది ఉంది. ఈ సమయమును గురించి ఆయన ప్రకటిస్తూ వచ్చాడు. మీరు మెలకువగా ఉండాలి. దేనికి మెలకువగా ఉండాలి? ఎప్పుడు మెలకువగా ఉండాలి? ఎలా ఉండాలి? ఉంటే ఏముంటుంది, ఉండకపోతే ఏమవుతుంది? ఈ రెండు మాటలను చూసి మనం వాక్యాన్ని చాలా త్వరగా క్లోజ్ చేస్తాం. ఇక్కడ ఈ మాటలను చూసినప్పుడు 34వ వాక్యము, తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి వాని వాని పని నియమించి మెలకువగా నుండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలం ఉంటుందంట. ఏమండి? అకాలము ఉంటుంది. ఈ ఉపమానం మనం గమనిస్తే, ఒక ధనవంతుడు కొందరు పనివారులను పిలిచి, బాయ్ నేను దేశాంతరం వెళ్తున్నాను, నా దగ్గర కొంత ధనము కలదు, మీ యొక్క జీవనోపాధి కొరకు, మీ యొక్క జీవనోపాధి కొరకు సంపాదించుకున్నటకు కొంత ధనమును మీకు ఇస్తాను, మీరు మీకు తోచిన వ్యాపారమును చేసి ఆ ధనమును 1ని 2గా, 2ను 4గా, 4ని 8గా చేసుకోమని ఇచ్చి వెళ్తాడు కదా. ఇప్పుడు ఒకడేం చేస్తాడు? ఎలా ఉన్నది అలా దాచేస్తాడు. రెండోవాడు 1ని 2గా చేసుకోగలుగుతాడు. మూడోవాడు, అయ్యా దీన్ని ఎలా ఖర్చు పెట్టినా పాడైపోతుందేమో గనుక జాగ్రత్త పరిచి నీ వస్తువు నీకు అప్పగిచ్చాను అంటాడు. అంటే కాలాంతరమును బట్టి అభివృద్ధిలోనికి నడిచే విధానాన్ని ఇక్కడ ఒక ఉపమానముగా చెప్పుకొచ్చింది. ఏంటంటే, ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి వాని పని నిర్వహించి మెలకువగా నుండమని
ఆ ద్వారపాలకునికి ఆజ్ఞాపించి తన విల్లు విడిచి పోయాను. వెళ్ళాడు. ఆ వెళ్ళినటువంటి యజమానుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇదే మరి మన యొక్క ఏమంటున్నాము, ఈ దేశం యొక్క, ఈ ప్రపంచం యొక్క యుగాంతం. ఈ యుగాంతమునకు ఒక ఉపదేశమే ఈ యొక్క మూలవాక్యం. ఏం చెప్తున్నాడంటే, ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి వాని పనిని నియమించి మెలకుగా నుండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్లు. ఈ మాటలో, ఈ ఉపమానంలో ఉన్న మర్మం ఏంటంటే, ఆ మనుష్యుడు ఎవరు, ఆ దాసులు ఎవరు, ఆ పని వాళ్ళు ఎవరు? మనకు పనిని అప్పగించిన ఆ మనుష్యుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. స్తోత్రం. ఆ పనిని అప్పగించి ఆ పనిని కొనసాగించమని అధికారం ఇచ్చినది ఎవరికంటే ఆయన దాసులకు. అందుకే అక్కడ దాసులనే మాటనే వాడాడు. దాసులకు అధికారం ఇచ్చి, అనగా దైవజనులు, దేవుని సేవకులు, దేవుడు తను ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుని పిల్లైన వారు, అభిషేకించబడినటువంటి దేవుని దాసులు, మరి సంఘము కొరకు ప్రాణము పెట్టగలిగినటువంటి గొర్రెల కాపర్లు. ముగ్గురు వ్యక్తులు ఇక్కడ చూపిస్తున్నాడు. మొదట మనుషుడుగా ఆయనే ఉన్నాడు. రెండు దాసులుగా సేవకులకు అధికారం ఇచ్చాడు. మూడోది మనుషులుగా ప్రతివానికి వాని పనిని నియమించి మెలకుగా ఉండమని ద్వారపాలకునికి ఆజ్ఞ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ వెళ్ళిపోయిన వాడు ఎప్పుడొస్తాడో ఎవరికైనా తెలుసా? ఆ ద్వారపాలకునికి, అంటే ఆ కాపల కాసేవానికి తెలుసా? ఆ దాసుడు అనగా ఆయన నియమించిన పనివాడికి తెలుసా? ఆ మనుష్యుడు లేదా ఆయన ప్రజలు, ఆయన నిర్మాణం సృష్టించుతున్నటువంటి ఈ సృష్టిలో ఉన్నటువంటి మనుషునికి తెలుసా? తెలియదు. ఆయన ఏ సమయంలో వచ్చునో, ఎప్పుడు యుగాంతం ఉంటుందో, ఎప్పుడు తీర్పు దినం ఉంటుందో ఏ మనుషునికి తెలియదు. దాన్ని సస్పెండ్లో పెట్టాడు. 34వ వాక్యాన్ని, 35వ వాక్యాన్ని విడదీశాడు. ఇంటి యజమానుడు ప్రొద్దు కుంకినాక వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కూయినప్పుడు వచ్చును, తెల్లవారునప్పుడు వచ్చును, ఎప్పుడొచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుండడం చూచునేమో గనుక మీరు మెలకువగా నుండుడి. స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క రాకడ ఈ రీతిగా ఉంటుందట. ఆయన ప్రస్తుతము మనందరికీ పనులు అప్పగించి మనల్ని సృష్టిలో ఆయన నిర్మాణం చేసుకొని ఆయన కుమార్తెలుగా ఈ లోకములో నివసింపజేసి పని కొంతమందికి వారి పనులను వారికి అప్పగించి ఆయన వెళ్ళిపోయాడు. అప్పగించి వెళ్ళినవాడు మరలా తిరిగి వస్తాడు. ఏమండి? అప్పగించి వెళ్ళినవాడు, అప్పిచ్చిన వాడు మరలా అడుగుతాడు. కష్టార్జితం నీదనుకో ఎవరు అడగరు. దేవుడు మనల్ని కొన్నాడు, మనల్ని తన దాసులకు అప్పగించి వెళ్ళాడు. ఆయన మరలా వస్తాడు. అందుకన్నాడు, ఇంటి యజమానుడు బయటికి వెళ్ళాక. యజమానుడు అంటే ఎవరండి చెప్పాలి? యజమానుడు అంటే లోకానుసారమైన యజమానుడు ఎవరు? మీకు యజమానుడు ఎవరు? మీ భర్త. మీ యజమానుడు బయటికి వెళ్తే ఎప్పుడు వస్తాలో తెలుసునా? ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి కాబట్టి బహుశా ఆయన చెప్తే తెలుస్తుందేమో. నేను ఇంటికి వస్తున్నాను, కోడిని పోయి కోడి బొచ్చును ఫ్రై చేయి అని ఆయన చెప్తే తెలుస్తుందేమో. ఏమండి? అంతే కదా. లేదనుకో, ఆయన ఎప్పుడు వస్తాడో ఏ సమయంలో వస్తాడో నీకు తెలియదు. ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి కాబట్టి అన్నీ తెలుస్తాయి, క్షణంలో తెలుస్తుంది. ఇంటి ముందుండి కూడా ఫోన్లో మాట్లాడుతారు. హలో, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? ఇప్పుడున్న ఫెసిలిటీ. ఆ దినాల్లో
ఇంటి యజమానుడు బయటికి వెళితే ఎప్పుడు వస్తాడో తెలియదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకమును విడిచి పరమందు చేరి ఉన్నాడు. ఆ పరమును విడిచి మధ్యాకాశమునకు రాబోతున్నాడు. స్తోత్రం. అది ఏ రోజో ఎవరికి తెలియదు, అది ఏ సమయమో ఎవరికి తెలియదు. అందుకే ఉపమాన రీతిగా చెప్తున్నాడు అక్కడ, నీ యజమానుడు ఉదయకాలమున వస్తాడో, అర్ధరాత్రి వస్తాడో, కోడి కూసేటప్పుడు వస్తాడో, తెల్లవారుజాము వస్తాడో నీకు తెలియదు గనుక యేసు ప్రభు వారి యొక్క రాకడ ఆ రీతిగా ఉంటూ ఉంది. స్తోత్రం. గనుక అందుకే ఆ చివరి మాట చదివి క్లోజ్ చేసుకున్నాం. నేను మీతో చెప్పే విషయం ఏంటంటే, అందరితో నేను చెప్పే మాటలు ఏంటంటే, మెలకువగా ఉండండి. వాచ్ఫుల్నెస్. కాలమును బట్టి మెలకువ కలిగి ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని రాకడ ఏ సమయమో ఎవరికి తెలియదు. ఆయన కొంతమంది పని వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు, కొన్ని బాధ్యతలను అప్పగించాడు. ఆయన తండ్రి చిత్తము ప్రకారము తండ్రి దగ్గర చేరి ఉన్నాడు. మరలా తండ్రి చిత్తము ప్రకారమే మధ్యాకాశమునకు రాబోతున్నాడు. ఆ మధ్యాకాశపు తీర్పు దినమునకు నీవు నేను మనము మెలకువగలిగిన వారముగా ఎదురు చూస్తూ ఉండాలి. నిరీక్షణ కలిగి ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. మన ఇష్టానుసారంగా మనం బ్రతకడానికి మనము మన సొత్తు కాదు, ఈ శరీరము మన సొత్తు కాదు. ఇది దేవుని యొక్క కష్టార్జితం. ఆయన కొనుక్కున్నాడు మనల్ని. ఎలా కొన్నాడు? తన రక్తాన్ని చిందించి, తను మరణమయ్యి, తను సిలువకు అప్పగించబడి మనల్ని కొన్నాడు. కాబట్టి ఈ శరీరం మీద మనకు ఎలాంటి హక్కు లేదు. హక్కు కలిగిన వాడు ఆయన. ఆయన ఎప్పుడైనా మనల్ని పిలుచుకోవచ్చు, ఎప్పుడైనా భూమి మీదకి పంపించవచ్చు. ఎందుకనగా మనమంతా ఆయన సొత్తు, ఆయన సొత్తు అయిన ప్రజలం మనము. గనుక మనపై మనకి అధికారం లేదు. ఈ లోక సంబంధమైనటువంటి ఆ బాంధవ్యాలు, బంధుత్వాలు ఏం చేస్తుంటే ముడిపెట్టి కట్టేస్తూ ఉంటాయి. ఇక్కడి వరకే. శరీరములో ఆత్మ ఉన్నంత వరకే. ఎక్కడండి? శరీరంలో ఆత్మ ఉన్నంత వరకే. ఈ మట్టైన శరీరము మండులోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకా ఆత్మకు బంధుత్వాలు లేవు, ఆత్మకు భర్త లేడు, ఆత్మకు బిడ్డలు లేరు, ఆత్మకు కుమార్తెలు, కుమారులు, అల్లుళ్ళు, మనమల్లు, ఇది నాది అది నీది అనటానికి లేదు. ఆత్మకు స్నేహాలు లేవు. ఆత్మ డైరెక్ట్గా తండ్రి చిత్తంలో ఉంటుంది. ఆ తీర్పులు, ఆ పరీక్షలు, ఆ పరిశోధనలన్నీ కూడా తండ్రి చిత్తంలో ఉంటాయి. లోకానుసారమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు గనుక ఆదాము కలిగినటువంటి ఆ కోరిక, ఆ ఇచ్చ అనేది పాపము రూపములో ప్రతి మనుషునిపై వెంటాడటం ప్రారంభమైంది. గనుక మనుష్యుడు ఎప్పుడైతే ఇచ్చ కలిగి ఉన్నాడో, కోరిక కలిగి ఉన్నాడో, దేవుడు వదిలేశాడు. ఓహో, మనుష్యుడు లోకంలో సంచారం చేయాలని కోరుకుంటున్నాడు అని కొన్ని దినాలు వదిలేశాడు. వదిలేసి చూడగా మనుష్యుడు అంటే భయంకరంగా తయారైపోయాడు. క్రమాన్ని మర్చిపోయాడు, దేవుని చిత్తాన్ని మర్చిపోయాడు, పద్ధతులను మర్చిపోయాడు. ఇష్టానుసారమైన బ్రతుకుని ఎప్పుడైతే బ్రతకటము మనుషుడు ప్రారంభించాడో అప్పుడు దేవుడు మరలా ఆలోచించాడు, అయ్యయ్యో వీళ్ళని ఇలా వదిలేస్తే చాలా తప్పు, వీళ్ళు ఇష్టానుసారమైన బ్రతుకులు బ్రతుకుతున్నారు, ఇప్పటికే వీళ్ళ బ్రతుకుల్లో పాపం పండిపోయింది గనుక ఈ పాపమును మరి తీసివేయాలంటే ఏ పాపము లేని మరొక వ్యక్తి కావాలి. గనుక ఆ ఉద్దేశంతోనే యేసు ప్రభు వారిని తన అద్వితీయ కుమారునిగా ఆహ్వానించి మన పాపములను పరిహరించుటకు ఆయనని సిలువకు అప్పగించాడు. గనుక వెళ్ళినవాడు మరలా తిరిగి వస్తాడు. ఇంటి యజమానుడు బయటికి వెళ్ళాడు, తిరిగి వస్తాడు. ఎప్పుడైనా వస్తాడు. సంఘానికి యజమాని, కుటుంబానికి యజమాని, దేశ ప్రజలకు యజమాని, ప్రపంచంలో నివాసం చేస్తున్న ప్రతి మనుషుడి సృష్టికి కారణభూతుడైన యజమానుడు ఒక దినమున తిరిగి వస్తాడు. ఆ యజమానుని కలుసుకునేటువంటి కృపే మన యొక్క సిద్ధపాటు. కనుకనే సంఘము సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎవరంటే ఆయనను విశ్వాసించిన సంఘాల కోసము
మరలా ఆయన వస్తానని మరి తెలియపరిచినటువంటి క్రీస్తు తన రాకడ మరి 4 సమయాల్లో తెలియజేశాడు. 4 విధాలుగా మనము చదువుకున్నాం. కాబట్టి ఆయన రాకడ సమయం ఎప్పుడైనా ఎవరు తలంచని సమయంలో, ఎవరు ఎదురు చూడని సమయంలో జరగవచ్చు కనుక ఆయన రాకడలోని మరి ఒక ఉన్నతమైనటువంటి ఆ దశ విశ్వాసులు భూమి మీద నుంచి మధ్యాకాశానికి ఎత్తబడే దశ. స్తోత్రం. ఆ ఎత్తబడే దశ మధ్యాకాశంలోకి ఆయన వచ్చినప్పుడు, ఆయన మధ్యాకాశంలో అంటే పరమును విడిచి మధ్యాకాశంలో ఆయనకు వచ్చినప్పుడు భూమిపై ఉన్న మనము ఆ మధ్యాకాశంలో ఆయన్ని కలుచుకుంటాము. అక్కడే తీర్పు అనేది జరుగుతుంది. కనుక నా ప్రియ దేవుని సంగమా, ఆయన ఏ దినమున వస్తాడు, ఏ సమయమున వస్తాడో మనకు తెలియదు గనుక మెలకువగా ఉండి జాగ్రత్త కలిగి ప్రార్థించు వారముగా ఉండాలి. అందుకన్నాడు, ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు గతింపవు. కనుక దేవుని మాటలు ఏమాత్రము గతించవు, తీసివేయవి కావు, కొట్టివేసేవి కావు. కనుక ఆయన తప్పక మరి వస్తాడు, తప్పక మనల్ని తీసుకెళ్తాడు. అట్టి కృపలో మనం ఉండాలి అంటే జాగ్రత్త కలిగిన వారుగా, భయము కలిగిన వారుగా, ప్రార్థనా జీవితం కలిగిన వారుగా, మెలకువ కలిగి నివసించేవారుగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. అటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళే వారంగా ఉండాలి. ఆ రీతిగా దేవుడు మనల్ని నడిపించి దీవించి మరి ఆయన కృపలో ఆశీర్వదకరముగా మనల్ని ఉంచాలి అంటే దేవుని చిత్తమునకు లోబడే వారముగా ఉండాలి. మరి 29వ వాక్యంలో ఉంటుంది, ఆ ప్రకారమే మీ సంగతులు జరుగుట చూసినప్పుడు ఆయన సమీపమునే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ఇవన్నీ జరగాలి. భూమి ఆకాశము గతించే స్థితి రాదు. ఆ స్థితి రావాలంటే మొదట ఆయన ఈ భూమిపై ప్రవేశించాలి. ఈ మధ్యాకాశపు తీర్పునకు ఆయన రావాలి. ఇవన్నీ జరిగేదానికి ఆ తరము వరకు మనము జాగ్రత్త కలిగి ఎదురు చూసేవారముగా ఉండాలి. ఇంకా 28వ వాక్యంలో కూడా మంచి ఉపమానం ఉంటుంది. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపవారం నేర్చుకోండి, దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంతకాలం సమీపంగా ఉన్నదని మీకు తెలియజేస్తుంది కదా. దాని కొమ్మలు వసంతకాలంలో లేతగా ఉంటాయి, అంటే అవి మొత్తం ఊడిపోయి మరలా చిగురిస్తూ ఉంటాయి. అదొక ఇండికేషన్ లాగా దేవుని యొక్క రాకడను, దేవుని యొక్క ఆ తరము గుర్తింపును, ఆ తీర్పు దినమును, ఆ ఉన్నతమైనటువంటి ఆ యొక్క ఘనమైన కార్యమును మనం అనుభవించే కృపను పొందుకునే వారముగా ఉండుట మంచిది అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆ రీతిగా మరి ఈ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు మరి ఎంతో ఉన్నతమైన ఉపదేశాలను మనం వింటున్నప్పుడు చాలా జాగ్రత్త కలిగిన వారముగా ఉండాలి. 21వ వాక్యం కూడా అంటుంది, కాగా ఇదిగో క్రీస్తు ఇక్కడున్నాడు, అదిగో అక్కడున్నాడు అని ఎవడైనా మీతో చెప్పిన నమ్మకుడి. ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక్రియలను మహత్కార్యములను అగపరచెదరు. మీరు జాగ్రత్తగా ఉండుడి, ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాడు. అనేక బోధలు, అనేక మంది నానా విధములైనటువంటి బోధలు. ఇదిగో ఈ తరం ముగుస్తూ ఉంది, 20 సంవత్సరంలో ముగిస్తుంది, 25లో ముగిస్తుంది, 50లో ముగిస్తుంది, అనేకమైన పరిస్థితులు రాబోతున్నాయని అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధలు కూడా బయలుదేరతాయని వాక్యం సెలవిస్తుంది. కనుక అటువంటి పరిస్థితి నుంచి మనం తప్పించబడి, విడిపించబడి మరి ఆయనకు కృప పాత్రులుగా ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని మనము పఠించే వాళ్ళముగా, దేవుని వాక్యాన్ని మనము ఎల్లప్పుడూ మరి ఆలకించే వారముగా, చదివే వాళ్ళముగా, ఆ రీతిగా లోబడుతూ ఉండేవారముగా ఉండగలిగినప్పుడే దేవుని యొక్క ఆ కృప దినమున, ఆయన చిత్తాన్ని అనుభవించే దినమున, ఆయనతో కలుసుకుండే దినమున ఆ కాలం ఎప్పుడో వచ్చునో మనకు తెలియదు గనుక జాగ్రత్త పడుడి. బియాండ్ గాడ్ కీప్ ఎవాక్, ఫర్ యు డు నాట్ నో
వెన్ ద టైమ్ విల్ కమ్. ఆయన వస్తానన్నమాట, తప్పక వస్తాడు. మాట చెప్పినవాడు నమ్మదగినవాడు. ఏమో ఆర్డినరీగా చెప్పలేదు ఆయన. ఏదో వస్తాడంటలే, ఏదో అవుతుందంటలే, రావచ్చునేమోలే, జరుగునేమోలే అనే మాటను ఆయన ప్రస్తావించలేదు, కానీ నమ్మకంగా వస్తానని మాట సెలవిచ్చాడు. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. కావున చాలు ప్రియులారా, మనం సిద్ధపాటు కలిగిన వారముగా ఉండాలి. ఎటువంటి సిద్ధపాటు అనే విషయాన్ని గమనిస్తే ఇక్కడ కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు. therefore stay awake, for you do not know on what day your Lord is coming. నీ తండ్రి అయినటువంటి దేవుడు ఏ సమయమున వచ్చునో అది మనకు తెలియదు. కాబట్టి ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయనీయడని మరి ఎరుగుదురు. అంతే కదండి. యేసు ప్రభు వారు ఫలానా రోజున ఫలానా సమయానికి వస్తాడు అంటే అందరూ సిద్ధపాటు కలిగి ఉంటారు, అందరూ జాగ్రత్త పడి ఉంటాడు. మంచివాడు చెడ్డవాడు అందరూ కూడా జాగ్రత్త పడి ఉంటారు. కానీ ఆయన ఏ దినం వస్తాడో తెలియదు గనుకనే ఆ దినము కొరకు మనల్ని సిద్ధపడమంటున్నాడు. దొంగవాడు ఎప్పుడు వస్తాడో తెలిస్తే మనం ఏం చేస్తాము? ముందుగానే కర్రలు, కత్తులు, అనేకమైనవి సిద్ధపరచుకొని ఆయుధాలు వాడిని గాయపరచడము, లేదా పట్టుకొని కట్టేయడము, కొట్టడం, ఇలాంటి అనేకమే చేస్తాం కదా. గనుక ఆయన ఏ సమయం వస్తాడో మనకు తెలియదు గనుక జాగ్రత్త కలిగి ఉండడు. అందుకంటాడు, ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయనిడని ఎరుగుందరు కదా. మీరనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరు సిద్ధముగా ఉండుడి. మనము సిద్ధముగా ఉండాలి. మనం అనుకున్న సమయంలో రాడు, మనం ప్రార్థన చేసిన సమయంలో రాడు, మనం మందిరం ఉన్న సమయంలో రాడు, మనం నిద్రపోతున్న సమయంలో రాడు. ఏ సమయమో మనకు తెలియదు. నిన్నటి దినమున ఇవాళ 2-3 రోజుల నుంచి ఇంటర్నేషనల్ న్యూస్ వస్తున్నాయి, చూసారు లేదో. బ్యాంకాక్ అనేటువంటి ఒక పెద్ద పట్టణము, దానికి దగ్గరలో మయన్మార్, ఇంకా 2-3 దేశాలు, పట్టణాలు సమీపంలో ఉన్నాయి. ఎంత పెద్ద బిల్డింగ్స్ అంటే ఒక్కొక్క బిల్డింగ్ దాదాపుగా 20-30 స్టేర్స్ కలిగినటువంటి బిల్డింగ్స్. వింటున్నారా? చూసారా న్యూస్? కుప్పకూలిపోతున్నాయి. అగ్గి పెట్టెలు పిల్లలు కట్టుకొని ఇసుకలో ఆడుకున్నారు మీరు? ఇసుకలో నేను ఆడుకున్నాను. కాలు మీదలో ఇసుకంతా పెట్టి అట్ట ఒత్తితే ఇల్లు తయారైంది. కాలు బయటికి దిగానే లటక్కున పడిపోయింది. అంతకంటే సులువుగా పడిపోతున్నాయి 20-30 స్టేర్స్ కలిగినటువంటి బిల్డింగ్స్. నాకు నిండుదని మన బాబు కూడా చూపిస్తుంటే, సార్ ఇట్లా జరిగింది లైవ్ నిన్నే అని అంటే, ఊరుకయ్యా అది ఎప్పుడుదోలే అని. లేదు సార్ అని నిన్న ఇవాళ ఎంతమంది చనిపోయారో తెలియదు. ఇప్పుడు ఈ నేల మీద ఉన్నాము, భూకంపం ఏడు వచ్చిందంటే ఇది కదులుతుంటే ఉరికెత్తుతాం బయటికి. మనం వాడు 20 స్టేర్ల నుంచి ఇంక దిగేది ఎప్పుడు? ముందు అదే అగ్గిపెట్టలా కూలిపోతా ఉన్నాం. అలాంటి భయంకరమైన పరిస్థితులను మనం ఎదుర్కొంటూ ఉన్నాము. దేవుని యొక్క రాకడ ఏ సమయమో ఎవరికి తెలియదు. అగ్గిపెట్టెలాగా కూలిపోతున్నటువంటి బిల్డింగ్స్ను కళ్ళారా చూస్తున్నాం. అనేక మరణాలు. దాంట్లో ఎంతమంది ఉంటారండి? ఇప్పుడు 20 స్టేర్ల బిల్డింగ్ అదొకటి కాదు, అనేకమైన బిల్డింగ్లు అక్కడ కొట్టుకుపోయాయి. అలా ఎంతమంది ఉంటుంటారు దాంట్లో నివాసం చేసేవాళ్ళు? వాళ్ళు ఊహించుంటారా? అయ్యో ఈ భూకంపం వస్తుంది, ఈ బిల్డింగ్ కొద్ది నిమిషాల్లో పడిపోతుందని తెలిస్తే పరిగెత్తి వాళ్ళ ప్రాణాలు కాపాడుకోపోయారా? దేవుని రాకడ అలాగే ఉంటుంది, దేవుని ఉగ్రత అలాగే ఉంటుంది. దేవుని కోపము ప్రజలపై అల్లాడుతూ ఉందంటాడు కదా. కాబట్టి దేవుని కోపము ప్రజలపై అల్లాడుతున్న ఈ సమయంలో మనం సిద్ధపాటు కలిగి ఉండకపోతే, మెలకువ కలిగి ప్రార్థన చేయకపోతే
ఆ మధ్యాకాశపు ఆయనను కలుసుకునే ఆ కృపను కోల్పోతాము. కనుక అట్టి కృపలో మనం సిద్ధపడి ఆయనను ఎదుర్కొనేటువంటి ఆ సమయం కొరకు మెలకువ కలిగి జాగ్రత్త కలిగి సిద్ధపడి ఉందుముగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. వాక్యం నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకై ప్రార్థన. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, మీ ఉన్నతమైన నామాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు 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 నాయనా. ఈ సాయంకాల సమయంలో చల్లని వేళలో మెలనైన నీ స్వరమును మాకు వినిపించారు. ఇదిగో తండ్రి, నీ కుమారుడైనటువంటి మా ప్రభువును మా రక్షకుడును ఏ దినం వచ్చును, దొంగ వలె వచ్చును, ఏ కాలంలో వచ్చును, ఆ సమయములు 4 విధములుగా మీరు వివరించారు. అవును నాయన, ఆయన ఏ సమయం వస్తాడో మాకు తెలియదు కదా. దొంగ ఏ సమయంలో దొంగతనముకు వస్తాడో ఎరిగింటే మేము జాగ్రత్త కలిగి ఉంటాం కదా. ఆ మాదిరిగా ప్రభువా, మా యజమానుడు ఏ సమయంలో ఇంటికి వస్తాడో తెలిస్తే మేము సిద్ధపాటు కలిగి ఉంటాం కదా. మీరు మాకు యజమానులుగా, నాయన తీర్పరులుగా, నీ పిల్లలపై మీకున్న అధికారమును బట్టి మధ్యాకాశంలో మేమందరము మీతో కలుసుకునే కృప కొరకు మీరు ఏ సమయంలో వస్తారో మేము మెలకువ కలిగి ప్రార్థించేవారముగా, జాగ్రత్త కలిగి ప్రార్థించేవారముగా, మీ కొరకు ఎదురు చూసేవారముగా, నిరీక్షణ కలిగినటువంటి సంఘాలుగా, నాయన మొదట సంఘం ఎత్తబడుతుంది అని మీరు అన్నారు. అవును నేనా, అట్టి సంఘములో మేము ఉండాలి. ప్రపంచంలో ఎన్ని సంఘాలు ఎత్తబడతాయో ఆ గుంపులో మేము కూడా ఉండే కృప మాకు ఇవ్వండి. ఈ వాక్యం ద్వారా ఎంతమంది అయితే విని ఆ రీతిగా సిద్ధపడ్డారో అట్టి వారందరూ నాయన నీ కృపలో ఎత్తబడుదురుగాక. ఆ మధ్యాకాశపు తీర్పులో నీతో నివాసం చేసే కృపలో ఉందురుగాక. నాయన బ్యాంకాక్ దేశములు ప్రభువా, ఎంతమంది ప్రజలైతే విలువలాడుతున్నారో వారందరికీ ఆదరణ దయచేయండి. ఆ కుటుంబాలను నాయన నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. భూకంపం వల్ల ప్రభువా విలువలాడుతున్నటువంటి ఆ బిడ్డలకి మీ కృపాకాంతిని తోడు దయచేయండి. ఈ రీతిగా ప్రభువా, ఈ సేవకులను మీరు ఏర్పాటు చేసుకున్నారు. అనేక ప్రాంతంలో సేవకులపై జరుగుతున్న దాడులు, అనేక ప్రాంతంలో సేవకులు జరుగుతున్నటువంటి అనానుకూల యాక్సిడెంట్లు, అటన్నిటిని బట్టి వారి కుటుంబాలకు కూడా నాయన ఆదరణ దయచేయండి, సమాధానం దయచేయండి. సంఘాలను నాయన లేవనెత్తండి. నాయన క్రైస్తవులపై జరుగుతున్నటువంటి ప్రతి విధమైన ఆటంకములంటి మీ నామంలో కట్టిపెట్టమని ఈనాటి నాయన ఈ యొక్క శిలువ ధ్యానములో మరి మీరుండి మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మేము మెలకువ కలిగి సిద్ధపాటు కలిగి మీ కొరకు ఎదురు చూసేవారు ఉండి కృపలో ఎత్తిపట్టమని, చెరొచ్చిన బిడ్డలందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.